నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ ఆదిలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అమ్మా, దేవుళ్ళని నమ్మిన వారికే కష్టాలు అసలు ఎందుకు వస్తాయి? దేవుళ్ళు నమ్మిన వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయంటే, ఫస్ట్ మనం గుడికి వెళ్ళినప్పుడు చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అంటారు. అనే సామెత ఒకటి ఉంది. ఏంటంటే అంటే అర్థం ఏంటమ్మా? అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ మనం గుడికి వెళ్తాము, బయట చెప్పులు ఇడుస్తాం. చాలా మంది ఉన్నారు అనుకోండి, సపోజ్ చాలా మంది ఉన్న చోట మనం ఏంటి, మన జాస్ అంతా చెప్పుల మీద ఉంటుంది. అయ్యో నేను బయటకు వెళ్ళేప్పుడు చెప్పులు ఉంటాయో లేవు, చెప్పులు ఎవరైనా వేసుకెళ్తారేమో, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. కానీ మన ధ్యాస ఎక్కడ ఉంచాలి? మనం గుడికి వెళ్ళినప్పుడు భగవంతుడి మీద మన ధ్యాస ఉంచాలి. ఇప్పుడు అట్లా ఎవరు ఉంచట్ల, ఊరికే వెళ్ళి లేకపోతే ఇట్లా ఇట్లా పెట్టడము, లేకపోతే ఒక నమస్కారం ఇట్లా అనుకోవడం, బయటికి రావడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలా కాకుండా ఒక్క 2 నిమిషాలు అక్కడ నుంచొని మనస్ఫూర్తిగా ఏది మన ఇప్పుడు జనరేషన్లో ఎట్లా అయిపోయిందంటే, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే ఏదో కోరికతోనే వెళ్తున్నాం. ఈ కోరిక తీరితే నీకు ఇచ్చేస్తా, ఈ కోరిక అసలు నువ్వు ఏం ప్రయత్నం చేస్తున్నావు? భగవంతుడి దగ్గర అవడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం అనేది ఉండాలి కదా. ఫస్ట్ మనం భగవంతుడికి దగ్గర అవ్వాలి. మీరు అన్నట్టు దేవుడు నమ్ముకున్న వాళ్ళకే కష్టాలు వస్తాయంటే, కష్టాలు అనేవి మన పూర్వజన్మ కర్మ ఫలితాలు. ఇవన్నీ కష్టం ఎవ్వరికీ ఏముండదు. దేవుడిని ఏమంటాడు? దేవుడు ఏమంటాడు? అన్నీ ఇస్తాడు, అందరికి అన్నీ ఇస్తాడు. కాకపోతే అది మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దేవుడు ఇప్పుడు అక్కడ కూర్చొని నేను కోరాను నాకు తీర్చేసే అనగానే దేవుడు వచ్చి ఎంబడే తీర్చేడు. అది ఏదో ఒక రూపంలో వచ్చి తీరుస్తాడు. ఆయన భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి తీరుస్తాడు. దాన్ని మనం గ్రహించగలగాలి. ఇప్పుడు నేను సపోజ్ ఎవరన్నా ఉన్నారు, నాకు పరీక్షల్లో పాస్ అయ్యి ఇన్ని మార్కులు వస్తే నేను నీకు కొబ్బరికాయ కొడతాను అంటాడు. అక్కడ ఏంటి, ఏం కోరుకుంటున్నాడు? పరీక్షల్లో పాస్ అయితే అనేది కోరుకుంటున్నాడు. అంతేగాని భగవంతుడా నేను మంచిగా చదువుతాను, నా ప్రయత్నం నేను చేస్తాను, దానికి తగ్గ ఫలితాన్ని నువ్వు ఇవ్వు అనాలి. అవునా? నా ప్రయత్నం నేను చేస్తాను. మనం ఏం ప్రయత్నం చేయకుండా పరీక్షలో పాస్ అవ్వాలి, కొబ్బరికాయ కొట్టంటే ఆయన ఏం చేయలేదు. అది. రెండోది, ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒకసారి నారదుడు విష్ణుమూర్తి ఇద్దరు కలిసి భూలోకానికి వెళ్దామని అనుకుంటారు. నారదుడు వాళ్ళని అడుగుతాడు, భగవంతుడికి నమ్మిన వాళ్ళకి ఎందుకు కష్టాలు పెడుతున్నారు మీరు? మిగతా వాళ్ళకి ఎందుకు, వాళ్ళకి అట్లా డబ్బులు కానీ ఏముంటాయి, వాళ్ళకి కష్టాలు ఏముండవు అని అంటారు. అనగానే నారదుడును విష్ణుమూర్తి ఇద్దరు కలిసి, విష్ణుమూర్తి అంటాడు మన ఇద్దరం భూలోకానికి వెళ్దాం. వెళ్తూ ఉంటారు, భూలోకానికి వస్తారు. వీళ్ళకి ఆకలి వేస్తుంది. ఆకలి వేయగానే ఒక సేట్ దగ్గరకు వచ్చి మాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు అని అడుగుతారు. మీరు చూడటానికి ఎంత ఇదిగా ఉన్నారు, మీకు నేనెందుకు పెట్టాలి అన్నం అని అంటారనమాట. అనగానే సరే వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటే నారదుడు అంటాడు, నారాయణ విష్ణుమూర్తే కదా, విష్ణుమూర్తి మీరు ఆయన చెప్పించండి, మనకు అన్నం పెట్టలేదు, ఆయన చెప్పించండి అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారు, ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాని ఆశీర్వదిస్తాడు. అదేంటి ఆయన అట్లా ఆశీర్వదించారు అని అడుగుతారు. అడగంగానే తర్వాత ఇంకో చోటుకి వెళ్తారు. ఒక ముసలామె ఉంటుంది, పేద ఆవిడ ముసలావిడ ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతారు, మాకు ఆకలిగా ఉందమ్మా ఏదన్నా పెట్టంటే, ఆయన నా దగ్గర తినడానికి ఏం లేదు, నా దగ్గర ఒక ఆవు మాత్రం ఉంది, ఆ ఆవు పాలు మీకు ఇస్తాను, మీరు కడుపు నింపుకొని మీరు తాగండి అంటారు. అట్లాగే ఆవిడ ఆవు పాలు ఇచ్చేసి కడుపు వాళ్ళు నింపుకుంటారు. అప్పుడు నారదుడు అంటారు, ఈమె మనకు అన్నం పెట్టింది కదా, ఈమెను ఆశీర్వదించండి అంటారు. ఆశీర్వదించండి అనగానే ఆయన ఏమంటాడు, ఈమె తొందరలో నీ ఆవు చనిపోగాక అంటారు. ఆవు చనిపోవాలని అంటారు. అనగానే అదేంటి స్వామి ఇట్లా ఆశీర్వదించారు, ఆయనకేమో పెట్టనాయనకేమో అట్లా ఇచ్చారు, ఈవిడికేమో ఇట్లా ఇచ్చారు అని అంటారు. అనగానే ఈవిడేం చేస్తుంది అంటే, అప్పుడు విష్ణుమూర్తి చెప్తాను, నీకు ఒకటి చెప్తాను విను. ఇప్పుడు ఈవిడ ఆవు గురించే తాపత్రయపడుతుంది, ఆవు గురించి తాపత్రయపడుతుంది. సో అందుకోసం ఈమె చనిపోతే ఆమె ఏమైపోతుందో అన్న తాపత్రయం ఈమెకుంది. ఆ సేటుకి ఏముంది, ఎంతసేపటికి డబ్బు 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 డబ్బు. ఇప్పుడు ఆవు అంటే ఏంటి, విష్ణుమూర్తే కదా, ఆమె చనిపోతే నా ఆమె ఏమవుతుందని భగవంతుడికి దగ్గర ఆమె అవుతుంది. ఈయనేమో డబ్బులతో వాటితో దిగుతూ భగవంతుడికి దూరం అవుతున్నాడు.
అది తెలియట్లే ఈయనకు ఐశ్వర్యాలన్నీ కనబడుతున్నాయి కానీ భగవంతుడికి దూరం అవుతున్నాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఇట్లాంటి ఆశలు దురాశలు అన్నీ ఉంటే నరకానికే వెళ్తారు. ఆమె ఏమవుతుంది? విష్ణుమూర్తి దగ్గర దేవుడి సాన్నిధ్యానికి వెళ్తున్నారు. అందుకని ఆవిడ ఆ రకంగా ఉంది. అందుకే చనిపోయిన ఇప్పుడు మనం అన్నట్టు దేవుడికి కష్టాలు, నమ్మిన వాళ్ళకి కష్టాలు. ఎందుకంటే ఆమె పేదతనంతో ఉంది కానీ తర్వాత వాళ్ళ సుఖాన్ని అనుభవిస్తారు. అది తెలియట్లేదు. ఇప్పుడు మనమైనా కష్టం వచ్చినప్పుడు దేవుడిని తిట్టుకుంటాం. ఏమంటాం? ఎందుకు స్వామి నాకే అన్ని కష్టాలు ఇలా పెట్టావు, నన్నే ఇట్లా చేస్తున్నావు, అందరు బాగానే ఉన్నారు కదా. వాళ్ళకి కష్టం వచ్చిన రోజు మనకు తెలియదు కదా, మనకు కష్టం వచ్చిన రోజు మనకు తెలుస్తుంది. వాళ్ళకి ఏదో కష్టం వచ్చి ఉంటుంది కానీ అది మనకు కనబడలేదు. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే కష్టాలు అనేవి అందరికీ వస్తాయి కానీ వాటిని మన మనోధైర్యంతో లేకపోతే మన బుద్ధి బలంతో వాటిని ఎలా జయించాలి అని కోరుకోవాలి. కానీ భగవంతుడు నాకేం చేయలేదని, భగవంతుడు ఎవరికేం, అందరికీ అన్నీ చేస్తాడు ఆయన. నిదానంగా నేను నమ్మిన సిద్ధాంతం అయితే మాత్రం భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు, ముందు వెనక అంతే. అది ఇక కష్టాలు అంటారా, మనం చేసుకునే భక్తి మీద ఆధారపడి. ఇప్పుడు నేను మీ కథ చెప్పినట్టు మనం చేసుకునే భక్తి మీద ఆధారపడి. మన పూజా మందిరంలో కూర్చొని ఎక్కడో ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు, వాటి మీద ధ్యాస కాకుండా ఒక్క 10 నిమిషాలు నువ్వు భగవంతుడిని మనసారా కరెక్ట్గా మనసులో, భగవంతుడు నువ్వు నేనేం పని చేస్తున్నా, నేను తప్పు అయితే నన్ను క్షమించు, నేను కరెక్ట్ అయితే నాకు సహాయాన్ని, నాకు తోడుండు అని ఒక్క 10 నిమిషాలు మనం అనుకుంటున్నావా? అంత టైము ఎవరికి ఉండట్లేదు. భగవంతుడు గుడికి వెళ్ళామంటే అట్లా అట్లా దండం పెట్టడం వచ్చేయటం, బాగా స్వామి నేను పాస్ అయితే నీకు వచ్చేసి కొబ్బరికాయలు కొడతాను, ఇవే అనుకుంటున్నాం. అది కాదు కదా భక్తి అంటే. మీరు అన్న క్వశ్చన్కి కూడా ఆన్సర్ అదే. ఎన్ని కష్టాలు, నమ్మిన వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయి కానీ తర్వాత భగవంతుడు సుఖాలను ఇస్తాడు. అంటే పూర్వజన్మ మీద ఆధారపడి ఉంటుందమ్మా కష్టం కూడా. కర్మలు కూడా ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడు కర్మలు ఇప్పుడు ఇక్కడే అనుభవిస్తున్నాం. ఈ కాలాన్ని బట్టి మనం చేసుకున్న కర్మల్ని ఇక్కడే అనుభవిస్తున్నాం. ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. మనం ఎవరినైనా మోసం చేయాలని చూసామనుకోండి, కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, తర్వాత అవి మనకే రివర్స్ అయ్యి తగులుతూ ఉంటుంది అనమాట. అవును, కర్మలు కంపల్సరీ ఉంటుంది. పూర్వజన్మలో ఏదో మనం చేసాం, మనం దానం చేసి ఉండం, ఎవరికి దానం చేయకపోతే దాని ఫలితం ఏముంటుందో మనకు కావాల్సిన సమయంలో నీళ్లు దొరకపోవచ్చు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, బా నేను కష్టంగా అసలు మనం ఎక్కడ ఆహారం దొరకని ప్రదేశంలో మనకు ఎవరో వచ్చి ఆహారం ఇస్తారు. అదేంటి? అది మీరు చేసుకున్న మంచితనమే కదా. మీరు చేసుకున్న మంచితనం వల్లే వాళ్ళు ఆహారాన్ని తెచ్చివ్వగలిగారు. మన జీవితంలోకి వచ్చిన వాళ్ళు కూడా పూర్వజన్మ సుకృతమే అని అంటారమ్మా, అది నిజమేనా? అన్నీ భగవంతుడు రాసి పెట్టుంటాడు ఎప్పుడు ఎవరికి ఏంటి అనేది. అందుకే అంటారు కదా వివాహాలు కూడా ఎప్పుడు ఎక్కడ వాళ్ళు ఎక్కడెక్కడో. సో అట్లా అని అవి పూర్వజన్మ ఫలితాలే. అంటే ఎవరి ఇది వాళ్ళకే ఉంటుంది. భార్యది భార్యకే, భర్తది భర్తకే ఉంటుంది. భగవంతుడు వాళ్ళిద్దరిని కలిపిన ఈ బంధాన్ని వీళ్ళు సవ్యంగా నిదానంగా చేర్చుకోవాలి. ఇప్పుడు నాకు కష్టం ఉంది, ఇంకొకళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. భర్తకి కొన్ని కారణాలు వ్యసనాలు ఏవో ఉండొచ్చు. ఆయన ఎంత మంచిగా ఉందాం ప్రయత్నిద్దామన్నా ఆయనకు అదొక ఇది. అదేంటి? అది ఆయన పూర్వజన్మ సుకృతమే అంతే. ఏదో చేసుకున్నాడు పాపం, పుణ్యం చేస్తే మంచిగా ఉంటాడు, పాపం చేసుకున్నాడు కాబట్టి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు మనం ఆ కార్యక్రమం దైవ కార్యానికి వెళ్ళాలి అని అనుకుంటాం కానీ వెళ్ళలేకపోతాం. అదేంటి? అది మనకు అదృష్టం లేనట్టే. అది చూసే అదృష్టం, ఆ దైవ కార్యాలు, ఆ పూజలు చూసే అదృష్టం మనకు లేనట్టు. కొంతమంది అనుకోకుండా వెళ్తారు గుడికి, వెళ్ళంగానే వాళ్ళకి అక్కడ ఆ రోజు ఏదో పూజ జరుగుతుంది, అది వాళ్ళ అదృష్టం. అది. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు. నమస్కారం.